నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించిన విధంగా ప్రతి ఇంటి నుండి ఒక మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపిన కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చిన వైకాపా నేతలు ఇంకా విషం కక్కుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టేటి హనుమంతరావు. బార్ కౌన్సిల్ 2026 ఎన్నికల్లో కౌన్సిల్ మెంబర్గా గెలుపొందిన అడ్వకేట్ రాగి గంగా భవానీని అభినందించిన పలువురు వక్తలు. గురువారం సాయంత్రం 5 గంటలకు బీఆర్టీఎస్ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయం 29వ డివిజన్ మధురానగర్ మరియు 33వ డివిజన్ సత్యనారాయణపురంకు చెందిన పలువురు లబ్ధిదారులకు 2.94 లక్షల రూపాయలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF చెక్లను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరంలా మారింది. అనారోగ్యంతో బాధపడుతూ భారీ వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందుతోంది. అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనేక మంది ప్రజలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అక్కడ వారి పరిస్థితిని వివరించి అర్హత ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్లు మంజూరు చేయబడుతున్నాయి. ఈరోజు లబ్ధిదారులకు మొత్తం 2.94 లక్షల విలువైన చెక్లు అందజేశారు. ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకొని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే కార్యాలయం పట్ల ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతోంది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ సింగం వెంకన్న, 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్, 29వ డివిజన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, అడప కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రజలకి ఒక వరంలాగా మారింది. అనారోగ్య కారణాలతో అనేక ఇబ్బందులు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళు హాస్పిటల్లో పాలయ్యి డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పుడు శాసనసభ్యుడు ఎమ్మెల్యే కార్యాలయానికి ఏదైతే బిల్స్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమం ద్వారా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి మాకు విజ్ఞప్తి చేసినప్పుడు ఆ అప్లికేషన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి తీసుకెళ్ళి దాంతో చెక్కు రాపిచ్చి మళ్ళీ కార్యాలయానికి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ పిలిపించి మా డివిజన్ నాయకుల ద్వారా వాళ్ళకి గౌరవప్రదంగా చెక్ ఇవ్వటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక బాధ్యతగా తీసుకొని తేకపోతే ₹1 కూడా వీళ్ళకి రాదు. ఇవాళ 33వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇద్దరికి 89,000 ఒకటి, 92,000 ఒకటి ఇద్దరికి చెక్కులు ఇచ్చాం. అది వాళ్ళు ఎంతో ఇబ్బందుల్లో అనారోగ్యం పాలైనప్పుడు అనారోగ్యాన్ని బాగు చేయించుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. మరి ఆ బిల్స్ మాకు ఇస్తే సీఎం గారి ఆఫీస్ తీసుకెళ్ళి వాళ్ళ పరిస్థితి అన్నీ కూడా వివరించి చెక్కు రాపించి మళ్ళీ గౌరవంగా మళ్ళీ మా ఇన్ఛార్జి విజయ్ కుమార్ ద్వారా పిలిపించి వాళ్ళకి చెక్కులు అందజేసాం. ప్రతి అర్జీని శాసనసభ్యుని కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తున్నాం, బాధ్యతగా స్వీకరిస్తున్నాం. ఆ గౌరవప్రదంగా వాళ్ళని చూసుకుంటూ ఉండటం వల్ల ప్రజల సమస్యలు తీరుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని సమస్యని పరిష్కరించడం వల్ల ప్రజల్లో నమ్మకం నెలకొంది. వాళ్ళు ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకంతో నిరంతరం కూడా పనిచేస్తున్నాం, భవిష్యత్తులో కూడా పని చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గురువారం మధ్యాహ్నం గాంధీనగర్ ప్రభుత్వ వైద్యశాలలో డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొన్నారు. నిరుపేదలకు అన్నదానం చేసి ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఎంతో మానవీయమైన సేవగా నిలుస్తోందని ఆయన నిర్వాహకులను అభినందించారు. నిరుపేదలకు అన్నదానం చేసి ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఎంతో మానవీయమైన సేవగా నిలుస్తుందని ఆయన నిర్వాహకులను అభినందించారు. ఈ
ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ ప్రభుత్వం ఆసుపత్రి సమీపంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. అన్నదానంలో భాగంగా అందించే ఆహారాన్ని ట్రస్ట్ సభ్యులు తమ ఇళ్లలో స్వయంగా తయారు చేసి హోమ్లీ ఫుడ్గా అందరికీ అందించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తెచ్చిందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న విందు లక్ష్మి గారు మరియు వారి మిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎక్కడ జరిగినా నెలలో కనీసం 3 లేదా 4 రోజులు అయినా పాల్గొని సంఘీభావం తెలపడం ద్వారా సేవ చేస్తున్న వారికి మరింత ఉత్సాహం, ధైర్యం లభిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నియోజకవర్గం మొత్తం విస్తరించేలా 21 డివిజన్లలో ఒకేసారి నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎటువంటి సహాయం అవసరమైనా తమ పూర్తి సహకారం అందిస్తామని బోండా సిద్ధార్థ తెలిపారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర దాదాపు సంవత్సరం పైనుంచి డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో మందికి, కొన్ని వందల మందికి నిత్య అన్నదానం చేయడం అనేది ఈ ట్రస్ట్ ద్వారా వస్తున్న ఒక ఆనవాయితీ. దీంట్లో చాలా రోజులుగా చాలా దగ్గరగా నేను వీళ్ళు పెట్టే ప్రతి కార్యక్రమాల్లో నేను పాల్గొనడం చాలా సంతోషకరం. ఎందుకనంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని అంటే చాలా టీం వర్క్ కావాలి, ఒక మంచి హృదయం కావాలి. అంతేకాకుండా వీళ్ళు పెట్టేటువంటి అన్నదానంలో పెట్టేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా సొంతగా వాళ్ళ చేతులతో వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ సభ్యులందరికీ కూడా ఒక హోమ్లీ ఫుడ్ని కూడా అందించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి విజయలక్ష్మి గారు కానీ వాళ్ళ మిత్ర బృందానికి మొత్తానికి కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండమ్మ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడ జరిగినా సరే తప్పనిసరిగా అది నెలలో 3 రోజులైనా 4 రోజులైనా మనం వెళ్ళి మన సంఘీభావంగా మన సపోర్ట్గా అక్కడ ఉంటే వాళ్ళు ధైర్యంగా ఇంకా 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 ఎక్కువ సార్లు చేయడానికి ఆస్కారం ఉంటుందన్న ఒక ఆలోచనతో ఎప్పుడు జరిగినా ఈ కార్యక్రమానికి మేము హాజరవడం అనేది చాలా ఆనందకరం. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళకి రానున్న రోజుల్లో ఎటువంటి సపోర్ట్ కావాలన్నా తప్పనిసరిగా మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేసుకోవడమే కాకుండా మా పుట్టినరోజులైనా ఆ రోజు మేమే స్పాన్సర్ చేసి నియోజకవర్గం వైడ్గా ఉన్నటువంటి 20 డివిజన్లో ఒకేసారి పెట్టేలాంటి ప్రణాళిక కూడా చేయాలని చెప్పి వాళ్ళు సూచిస్తూ మరొకసారి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిత్యాన్నదానం చేసుకుంటూ ఆనవాయితీగా వస్తుంది. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండా మహేశ్వరరావు గారి నేతృత్వంలో ఆయన పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో ఆకలి అనేది పేద వర్గాల దగ్గరికి చేరకూడదనే ఏకైక లక్ష్యంతో ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 4 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి మరొక 4 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి మన జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా గొంతెత్తి నిలిచి ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. నిన్నే మా యువ నాయకులైనటువంటి బోండమ్మ గారి తనయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త నిన్న 27వ డివిజన్ గులాబీ తోటలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని సందర్శించి ఆ కమిటీ బాధ్యులందరికీ బాధ్యతలు అప్పగించి ఆయనే స్వయంగా ఏ రకంగా ప్రజలందరికీ ప్రధానంగా కార్మికులు, పేదవారికి, యువతకి, విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. ఆయనే తిని అక్షయ పాత్ర నుంచి వచ్చేటువంటి భోజనాలు చాలా బాగున్నాయని చెప్పేసి నిన్న సాయంత్రమే ఆ రిపోర్టు యువనేత అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడైనటువంటి లోకేష్ బాబు గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చిన వైకాపా నేతలు ఇంకా విషం కక్కుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టేటి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు వైకాపాను 11 స్థానాలకే పరిమితం చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని విమర్శలు గుప్పించారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో 11 రాజకీయ పార్టీలు అమరావతికి జై కొట్టిన వైకాపా మాత్రం వ్యతిరేకిస్తూ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని, రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందంటున్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులకు నిరూపించే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు.
జగన్ తన సైకో వైఖరిని ఇలాగే కొనసాగిస్తే 2029 ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ల కృషితో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా మారుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు వస్తున్నాయని వెల్లడించారు. బొత్స సత్యనారాయణ కానీ, ధర్మన్న ప్రసాద్ కానీ వీళ్ళందరూ కూడా రాజధానిపై మోసపూరితమైన మాటలు చెప్తూ మోసపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, మీరు మొట్టమొదటి నుంచి రాజధాని నిర్మాణ విషయంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి 3 ముక్కలాట ఆడారు. 3 రాజధానుల పేరుతో 5 ఏళ్ళుగా ఆ కాలం గడిపారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా మీరు శ్రీకారం చుట్ల. నిరంతరము 3 రాజధానుల పేరు చెప్పుకుంటూ దోపిడీ రాజ్యంగా వ్యవహరించిన మీరు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేసిన కృషి ఫలితం వల్ల ఇవాళ రాజధాని చట్టబద్ధత కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారిది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రానికి రాజధాని కావాలని కాంక్ష నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నెరవేరిస్తే రాష్ట్ర ప్రజలంతా హర్షధ్వానాలు ప్రకటించారు. ఇవాటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ రాజధాని విషయంలో 3 రకాల మాటలు మాట్లాడుతున్నారు. మీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమో మావిగన్ పేరుతోని ప్రాంతాలుగా వ్యత్యాసాలు రెచ్చగొడుతూ రాజధాని నిర్మాణ అభివృద్ధి కార్యక్రమానికి ఆటంకపరుస్తూ, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకపరుస్తూ మావిగన్ కొత్త పేరుని సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాని గ్లోబల్ ప్రచారంగా బొత్స సత్యనారాయణ అమరావతి అంటే మాకు ఇష్టమే, కానీ అమరావతిలో జరిగిన లోపాలు మాత్రం సరైనవి కావు, అవినీతి జరుగుతుందని చెప్పేసి ప్రగల్భాలు పడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నాడు. మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ మావిగన్ ఏంటి అసలు దేశంలోనే లేని వర్డ్స్లా కనిపిస్తుంది. అది ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇలాంటివి ఉంటారు, కానీ మావిగన్ అనేది అసలు దేశంలో లేని భాష నువ్వు వాడుతున్నావు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడవద్దని, మీ మాటలు ఎవరు నమ్మరని, వచ్చే ఎన్నికల్లో మీకు అసలు 0% ఓట్లింగే వస్తాయని గట్టిగా చెప్తున్నాను నేను. మా ముస్లింలు కూడా, మా ముస్లిం షరీఫ్ గారు ఆ అమరావతిని ఒక రక్షకుడిగా ఉండి ఆ రోజు రక్షించారు. అదే ఆ రక్షణ ఇవాళ కలిసి వచ్చింది. ముస్లిం పరంగా షరీఫ్ గారిని నేను అభినందిస్తున్నాను. వారు ఇంకా ఉన్నత పదవులు అనుభవించాలని కూడా నేను కోరుతున్నాను. సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించిన విధంగా ప్రతి ఇంటి నుండి ఒక మహిళా పారిశ్రామికవేత్త ఎదిగే దిశగా చర్యలు చేపడుతున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు రూపొందించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు వీలుగా బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలంతా సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తల నేతృత్వంలో బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ గాంధీనగర్లోని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ హాల్లో ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్లో కృష్ణా జిల్లాకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వారు రూపొందించిన ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆశించిన విధంగా ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఎదగాలన్న సంకల్పంతో స్వయం సహాయ సంఘాల ద్వారా ఎదుగుతున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు వేదిక కల్పించిన విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులను కలెక్టర్ బాలాజీ అభినందించారు. 9-10 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు గడ్డం రవి మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి వేదిక కల్పించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ కార్యదర్శి
ఈ కార్యక్రమంలో ఛాంబర్ కార్యదర్శి వక్కలగడ్డ శ్రీకాంత్, ఇంకా రజని, వివికే నరసింహారావు, ఈమని దామోదర్రావు, కొత్త దుర్గా శ్రీనివాస్, స్పీడ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఇంటిలో కూడా 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రినర్ అనే నినాదంతో మహిళా పారిశ్రామికవేత్తలని ఎక్కువ పెద్ద స్థాయిలో ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తున్నమాట అందరికీ తెలిసే ఉంది. దీంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో మనము కొంతమంది స్పిరిటెడ్ ఆంట్రప్రినర్స్ని ఐడెంటిఫై చేసాం. అంటే స్పిరిటెడ్ ఆంట్రప్రినర్స్ అంటే ఎవరెవరు నిజంగా జీవితంలో ఎదగాలి అనే నిజంగా పట్టుదలతో ఏదో ఒక బిజినెస్ యాక్టివిటీలో చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి లోన్ అవసరం ఉంటే లోన్ ఇప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకి ఓన్లీ లోన్తో మనం సరిపెట్టకుండా దాన్ని ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి వాళ్ళకి మార్కెట్ లింకేజ్ కూడా కల్పించాలి అనే ఉద్దేశంతో పని చేస్తున్నాము. దీంట్లో భాగంగా చాలామంది ఆంట్రప్రినర్స్ మేము వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది ఏమంటే వాళ్ళ దగ్గర చాలా మంచి ప్రోడక్ట్ ఉంది. అంటే అది ఫుడ్ ప్రోడక్ట్ ఉండొచ్చు, టెక్స్టైల్ ప్రోడక్ట్ ఉండొచ్చు, కొంతమంది క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు. ఇలాంటివి చాలా మంచి ప్రోడక్ట్స్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళ గ్రోత్ అనేది కొంచెం రిస్ట్రిక్ట్ అవుతుంది అనేది అర్థం చేసుకొని వాళ్ళకి మార్కెట్ లింకేజెస్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో ఒక బయ్యర్ సెల్లర్ మీట్ ఏర్పాటు చేయాలి అని అనుకున్నాము. మీటింగ్ ఇచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే ప్రేక్షకులకి, వ్యాపారస్తులకి అందరికీ నా స్వాగతం అండి. మేము ఒకసారి అనుకోకుండా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ బయ్యర్ సెల్లర్ మీటింగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ మీటింగ్ చూసిన తర్వాత మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. మాలో కూడా వ్యాపారస్తులు సెల్లర్స్ గురించి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ తయారు చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మా వంతు సాయంగా మేము కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, మా ఆదాలో కూడా ఒక 400 మంది వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఎక్కడో పెడితే దానికంటే మా ఛాంబర్లో మేము ప్లేస్ ఇస్తాం, మీరు దయచేసి మా ఛాంబర్లో పెడితే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రొడక్షన్ చూసి దాని యొక్క క్వాలిటీని బట్టి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడానికి కుదురుతుందని చెప్పినప్పుడే వెంటనే వారు దీనికి స్పందించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తెలుగు భాషను కేవలం మాట్లాడే సాధనంగా కాకుండా ఒక వ్యవస్థగా, నియమాలతో కూడిన శాస్త్రంగా అభివృద్ధి చేయడానికి పరవస్తు చిన్నయ్య సూరి అనితర సాధ్యమైన కృషి చేశారని మండలి వెంకట కృష్ణారావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు విక్రమ్ పూలా అన్నారు. వ్యాకరణ రచన ద్వారా తెలుగు భాషకు వ్యవస్థీకృత రూపం ఇచ్చిన ఘనత చిన్నయ్య సూరికి దక్కుతుందన్నారు. కేబిఎన్ కళాశాల, కృష్ణా విశ్వవిద్యాలయం, చెన్నపురి తెలుగు అకాడమీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పరవస్తు చిన్నయ్య సూరి వైద్యుష్యం అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న విక్రమ్ పూల మాట్లాడుతూ వ్యాకరణం లేని భాష చిల్లులు ఉన్న పడవలో ప్రయాణం చేయటమే అవుతుందన్నారు. వ్యాకరణం మీద పట్టు ఉంటే భాష మీద సాధికారత ఏర్పడుతుందన్నారు. వ్యాకరణ రచన ద్వారా తెలుగు భాషకు వ్యవస్థీకృత రూపం ఇచ్చిన ఘనత చిన్నయ్య సూరికి దక్కుతుందన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి, అర్చక ట్రైనింగ్ అకాడమీ సంచాలకులు నంది వెలుగు ముక్తేశ్వరరావు మాట్లాడుతూ అనేక ఉద్యోగాల కోసం ప్రయత్నించిన చిన్నయ్య చివరకు బ్రిటిష్ మత బోధకులకు తెలుగు నేర్పించే ఉద్యోగ బాధ్యత తీసుకున్నారని, ఈ ప్రయత్నంలో బాల వ్యాకరణం, నీతి చంద్రిక గ్రంథాలను చిన్నయ్య రచించారని అన్నారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ చిన్నయ్య సూరి ప్రాచీన కవుల కావ్య ప్రయోగాలకు లక్షణ నిర్దేశించి లక్ష్య శుద్ధి కలిగిన వ్యాకరణాన్ని రచించాడని, నన్నయ్య చిన్నయ్య లేని తెలుగు భాషాభ్యుదయాన్ని ఊహించలేమన్నారు. చిన్నయ్య రచనలో ప్రతి నియమం వెనుక తార్కికత ఉంటుందని, చిన్నయ్య సూరి తెలుగు వ్యాకరణానికి ఒక పద్ధతిని, క్రమాన్ని తీసుకువచ్చారన్నారు. మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, చిన్నయ్య సూరి గారి గురించి మాట్లాడే అంత పరిజ్ఞానం, పాండిత్యం మాకు లేదు. కానీ జస్ట్ దీనికి మాట్లాడాలి 2 మాటలు అనే ఉద్దేశంతో వచ్చాం కనుక, మరి చిన్నయ్య సూరి గారి వైదేశ్యం అన్నారు. వైదేశ్యం అంటే ప్రత్యేకించి మీకు చెప్పవసరం లేదు, తెలుగులో మీకు బ్రహ్మాండమైన పరిజ్ఞానం ఉంది కనుక వైదేశ్యం అంటే పాండిత్యం. చిన్నయ్య సూరి గారి గురించి పాండిత్యం ఈ రోజంతా కూడా గొప్ప గొప్ప ఉపన్యాసవేత్తలు, అలాగే మనకి ఈ రోజున వచ్చిన ముఖ్య అతిథి, ఆత్మీయ అతిథుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. మరి చిన్నయ్య సూరి గారు, మరి నన్నయ్య గారి గురించి మీకు తెలుసో తెలియదో, మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రాజరాజ నరేంద్రుడు విజయవాడను పరిపాలించి 1000 సంవత్సరాలైన సందర్భంగా మనం
ఈ నన్నయ్య మీద 2300 మంది విద్యార్థిని విద్యార్థుల చేత నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మరి 108 పద్యాలను దాదాపుగా 4 నెలల పాటు అభ్యాసం చేయించి వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి గరికపాటి గారి దగ్గర నుంచి మహామహులందరినీ కూడా వాళ్ళ సమక్షంలో 38 నిమిషాల్లో 108 పద్యాలని గళార్చన చేయించినటువంటి గొప్ప తెలుగు విభాగానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మా కప్పగంటు రామకృష్ణ గారు, చలపతిరావు గారు, నాగరాజు గారు, పవన్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా పెద్దలు వచ్చారు కనుక తెలియజేస్తున్నాను. ఒలింపియాడ్స్లో నారాయణ విద్యార్థులు సత్తా చాటారని నారాయణ స్కూల్స్ డీజీఎం రామిరెడ్డి తెలిపారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఉన్న తమ సంస్థ విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి CNAPS ఒలింపియాడ్స్లో జాతీయాలలో విశేష ప్రతిభ కనబర్చారన్నారు. 30 మంది ఆల్ ఇండియా స్థాయిలో మొదటి 3 ర్యాంకులు సాధించారని చెప్పారు. మొత్తం 85 మంది టాప్ 10లో 200 మంది టాప్ 25లో స్థానం సంపాదించారని చెప్పారు. అదనంగా 490 మంది టాప్ 50లో, 1990 మంది టాప్ 100లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని అన్నారు. CNAPS ఒలింపియాడ్స్లో సత్తా చాటి ఉత్తమ ప్రతిభ కనబరిచిన నారాయణ విద్యా సంస్థల విద్యార్థులకు కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం హాల్లో జరిగిన 3వ వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సిఎస్ కృష్ణప్రసాదరావు, నారాయణ స్కూల్స్ డీజీఎం రామిరెడ్డి, పాన్ ఇండియా CNAPS లీడ్స్ జీవి నరేంద్ర కుమార్, క్లస్టర్ ప్రిన్సిపల్ ముక్తారెడ్డి, ఎస్ సింహాద్రి, పి రవికుమార్, పి వాణి చౌదరి, ఎం మోహిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒలింపియాడ్ పరీక్షల్లో ఓ సిరీస్కు చెందిన రీజనల్ ఒలింపియాడ్ ఇన్ మ్యాథమెటిక్స్, జూనియర్ ఒలింపియాడ్ ఇన్ సైన్స్ అండ్ ఆస్ట్రానమీ, నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్ వాటిని ప్రతిష్టాత్మక పరీక్షలు జరిగాయన్నారు. ఐ సిరీస్లో భాగంగా ISMO, ISEO, ISSO, ISCO, ISKO వంటి అంతర్జాతీయ స్థాయి ఒలింపియాడ్లలో విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. 30 మంది ఆల్ ఇండియా స్థాయిలో మొదటి 3 ర్యాంకులు సాధించారని చెప్పారు. మొత్తం 85 మంది టాప్ 10లో, 200 మంది టాప్ 25లో స్థానం సంపాదించారని చెప్పారు. అదనంగా 490 మంది టాప్ 50లో, 1190 మంది టాప్ 100లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని అన్నారు. సత్తా చాటిన విద్యార్థులు, వారికి తోడ్పడిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు. ఈ 151 మంది పిల్లల్లో 7గురికి ల్యాప్టాప్లు వాళ్ళు గెలుచుకున్నారు. ఒక 7గురు పిల్లలు ట్యాబ్లు గెలుచుకున్నారు. మరో 13 మంది స్మార్ట్ వాచెస్ గెలుచుకున్నారు. రిమైనింగ్ అందరికీ కూడా మెడల్స్తో పాటు అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పేరెంట్స్కి, అదేవిధంగా టాప్ మోస్ట్ పెర్ఫార్మెన్స్ CNAPS ఎగ్జామ్లో టాప్ మోస్ట్ పెర్ఫార్మ్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఫెలిసిటేషన్ చేయడానికి ఇక్కడ R&D డిపార్ట్మెంట్ అందరూ, అదేవిధంగా మా AGMs కానీ, అదేవిధంగా మా టోటల్ కోఆర్డినేటర్స్, నారాయణ గ్రూప్ కోఆర్డినేటర్స్ కానీ, అదేవిధంగా RIలు కానీ, అదేవిధంగా CNAPSకు సంబంధించినటువంటి టీం కానీ, అదేవిధంగా మా గెస్ట్ ప్రసాద్ గారు, డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఈ ప్రోగ్రాంకు రావడం జరిగింది. అదేవిధంగా క్లస్టర్ ప్రిన్సిపల్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని నారాయణ గారు ప్రతిష్టాత్మకంగా, అదేవిధంగా మేడం గారు పర్యవేక్షణలో చాలా పకడ్బందీగా జరిపి CNAPS ఒలింపియాడ్స్ తరఫున 3rd యాన్యువల్ అవార్డింగ్ సెరమనీ విజయవాడలో నార్త్ కోస్ట్లో ఉన్న స్కూల్స్, సౌత్ కోస్ట్లో ఉన్న స్కూల్స్ కలిపి టోటల్ 67 స్కూల్స్ నుంచి ఆల్ ఇండియా లెవెల్లో మెరిట్ పిల్లల్ని ఆల్ ఇండియా టాప్ 1, 2, 3 టోటల్ ఆల్ ఇండియా టాప్ కేటగిరీలో 50 ర్యాంక్స్ వచ్చిన పిల్లలందరూ, స్కూల్ టాపర్స్ అందరినీ మేము ఈరోజు CNAPS ఒలింపియాడ్ తరఫున అవార్డింగ్ సెరమనీ కండక్ట్ చేస్తున్నాము. ఇది విజయవాడలో కండక్ట్ చేయడం ఇది 2nd ఇయర్ అనమాట. ఓవరాల్గా మేము యాన్యువల్ అవార్డింగ్ స్టార్ట్ చేసి 3rd ఇయర్ అనమాట. అక్రాస్ పాన్ ఇండియా మేము CNAPS ఒలింపియాడ్ తరఫున ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు, సైబరు, నాలెడ్జ్. ఇవే కాకుండా హై స్కూల్ పిల్లలకి రీజనల్ ఒలింపియాడ్ ఇన్ మ్యాథమెటిక్స్, జూనియర్ ఒలింపియాడ్ ఇన్ సైన్స్ అండ్ ఆస్ట్రానమీ, నేషనల్ టాలెంట్ ఎగ్జామ్, 8 కైండ్ ఆఫ్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ప్రతి ఇయర్. డ్యూరింగ్ ద 25-26 అకాడమిక్ ఇయర్లో ఈ విజయవాడలో నార్త్ కోస్టల్ స్కూల్స్ అన్నీ కలిపి, సౌత్ కోస్టల్లో ఉన్న మెరిట్ పిల్లలందరినీ కలిపి ఇవాళ విజయవాడలో ఈవెంట్ చేస్తున్నాము. త్రూ CNAPS మన నారాయణ గ్రూప్లో CNAPS ద్వారా
ఎవ్రీ ఇయర్ కూడా మనం ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఓ సిరీస్ ఎగ్జామ్స్ అండ్ ఐ సిరీస్ ఎగ్జామ్స్ అని ఉంటాయి. ఓ సిరీస్ ఎగ్జామ్స్ 5 ఎగ్జామ్స్, అలాగే ఐ సిరీస్ ఎగ్జామ్స్ 3 ఎగ్జామ్స్. దీనిలో ఆల్ ఇండియా వైడ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ వైజ్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరైతే సాధించారో ఆ స్టూడెంట్స్ని అప్రిషియేషన్ కోసం ఈరోజు ఇక్కడ కృష్ణా జిల్లా స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని స్కూల్స్, నారాయణ స్కూల్స్ అన్నింటి నుంచి కూడా ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. సో ఇది ఎవ్రీ ఇయర్ నారాయణలో మన పిల్లలు ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఒలింపియాడ్స్లో అచీవ్ చేస్తూ, ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ర్యాంక్స్ అచీవ్ చేస్తూ, అలాగే ఇలాంటి ఎగ్జామ్స్ మరెన్నో నారాయణ గ్రూప్లో కండక్ట్ చేస్తూ ఉన్నాం. పేదల కోసం భారత్లో లౌకిక రాజ్య రక్షణ కోసం అనేక పోరాటాలు చేసిన కమ్యూనిస్ట్ తొలితరం నాయకులు చండ్ర రాజేశ్వరరావు అని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కొనియాడారు. విజయవాడ నగరంలో అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్న తరుణంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు నగరంలో గూండాలను అరికట్టి శాంతి నెలకొల్పాయని చెప్పారు. రాజేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిస్టు ఉద్యమానికి పునరంకితం అవుదామని కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి సందర్భంగా సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యుద్ధోన్నారం ప్రపంచ శాంతి అంశంపై దారిదీపం సంపాదకులు డివిఎస్ వర్మ స్మారకోపన్యాసం చేశారు. పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన స్థానిక దాసరి భవన్ గురువారం ఈ కార్యక్రమం జరిగింది. సభకు అధ్యక్షత వహించిన సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ చంద్ర రాజేశ్వరరావు చల్లపల్లి రాజా భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తద్వారా భూ పోరాటాన్ని రూపొందించి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారని చెప్పారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నాయకులు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 32వ వర్ధంతి జరుపుకుంటున్నటువంటి తరుణంలో వారి పేరు మీద స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా భారతదేశ గడ్డపై 100 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీకి నిండినటువంటి సందర్భంలో ఈ 100 సంవత్సరాల కాలంలో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారితో పాటు అనేక అగ్రనాయకుల యొక్క నాయకత్వంలో భూమి లేనటువంటి వారికి భూమి పంపిణీ చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. అనేక విముక్తి ఉద్యమాలకి ఆజ్యం పోసింది కమ్యూనిస్ట్ పార్టీ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించింది కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు లాంటి, రావి నారాయణ రెడ్డి గారు లాంటి వారి నాయకుల యొక్క నాయకత్వంలో చేయటం ద్వారా ఆ తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నిరంకుశత్వాన్ని నుంచి విముక్తి కలిగించినటువంటి చరిత్ర భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. మానవత్వమే క్రైస్తవ తత్వమని, స్వాతంత్ర్యం రాకపూర్వం నుంచే క్రైస్తవ మిషనరీలు మానవీయ విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని, భారతదేశ అభివృద్ధిలో క్రైస్తవుల పాత్ర చిరస్మరణీయమని విజయవాడ కేథోలిక పీఠం మోన్సిన్యూర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ అఖిల క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో బెన్సర్కిల్ సమీపంలోని పడమట నిర్మలా కాన్వెంట్ దగ్గర ప్రసిద్ధి చెందిన సెయింట్ పాల్స్ కేథడ్రల్ ప్రాంగణంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవ్యం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందే తప్ప హింసను ప్రేరేపించదన్నారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ వంటి వారు భారతదేశ నిర్మాణంలో క్రైస్తవుల పాత్ర ఎనలేనిదని వారు ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. మతపరంగా దేశం విచ్ఛిన్నం కాకూడదని క్రైస్తవ సమాజం కోరుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ మత సామరస్యానికి మూల స్తంభంగా ఉండేదని, అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా మత ఘర్షణలకు మూలమవుతుందన్నారు. ఏపీలో రోజురోజుకి క్రైస్తవులపై దాడులు చేయటం, చర్చిలు ధ్వంసం చేయటం, ఒక వర్గాన్ని టార్గెట్ చేయటం చూస్తుంటే ఆంధ్రాలో మత ఘర్షణలకు కొంతమంది మతోన్మాదులు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. దేశం ముందుకు వెళ్ళాలని కోరుకునే వాళ్ళలో క్రైస్తవ మతం, ఆ మతాన్ని పాటించే వాళ్ళు ఎక్కడికి కూడా ముందుంటారు. పెద్దలు చెప్పినట్లుగా నెహ్రూ గారు, తర్వాత వచ్చినటువంటి ఈవెన్ అద్వానీ గారు కూడా క్రైస్తవులు ఈ దేశానికి ఎంతో పాటుపడుతున్నారు. వారి ఆస్తులు అనేటువంటివి దేశానికి అసెట్గా ఉంటాయని అద్వానీ గారు చాలా గట్టిగా చెప్పారు. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కూడా దేశ పురోగభివృద్ధికి మాత్రమే ప్రయత్నం చేస్తారు, కానీ దేశ క్షేమాన్ని కోరుకుంటారు, క్షేమం కొరకు ప్రార్థిస్తారు, పాలకుల కొరకు ప్రార్థిస్తారు. కానీ దేశం
మతపరంగా కానివ్వండి, సామాజిక వర్గాలుగా పరంగా కానీ విచ్ఛిన్నం కావాలని ఎప్పుడు కోరుకోరు. సమైక్యత, సమభావము వారు కోరుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో నార్త్ ఇండియాలో చూసాం, క్రైస్తవుల మీద రకరకాలైనటువంటి దాడులు. ప్రధానంగా వాళ్లకు ఒకలాంటి స్వాలంబన ఇస్తూ ఉన్నారు, విడుదల కలగజేస్తున్నారు. సామాజిక పీడకుల నుంచి విడుదల కలగజేయటం నచ్చక హత్య చేసినటువంటి సందర్భాలు, జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రం దీనికి భిన్నంగా ఉంటూ ఉండేది. అయితే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడానికి గల కారణం ఏంటంటే, దూరంగా ఉన్న వాళ్ళకి ఆకివీడులో ఏం జరుగుతుంది అనేది చాలామందికి తెలియట్లే. ఎందుకంటే అక్కడ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు అది అక్కడ ఉన్నది రామాలయం కాబట్టి రామాలయంలోకి నన్ను వెళ్ళనివ్వరా, రామాలయంలోకి వెళితే నా మీద దాడి చేస్తారా, రాళ్ళు ఇచ్చి కొడతారా, ఇటువంటి స్టేట్మెంట్లు అన్నీ ఇవ్వడంతోనే మరి హైందవ సోదరులు చాలామంది దాన్ని హర్ట్ అయ్యి నిజంగా మరి జరిగిందా ఇదంతానని చెప్పి ఒక విధమైన బాధాకరంగా ఉన్నది అది. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది నేను అక్కడికి వెళ్ళాను. అది యాక్చువల్గా 1920 డాక్యుమెంట్లో ఆ ప్లేసు సత్రం, మాలలకు ఇచ్చిన సత్రంగా దాన్ని అభియోగించబడింది. తర్వాత దానిలో గొంతెలమ్మ టెంపుల్గా దాన్ని మార్చుకున్నారు. ఎందుకంటే సత్రాలు అయిపోయినాయి కదా, సత్రాల గురించి అవసరం లేదు, ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది కాబట్టి బై రోడ్ నడిచెళ్ళే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఆ సత్రాన్ని తీసేసి గొంతెలమ్మ ఆలయంగా పెట్టుకోవడం జరిగింది. కానీ కొంతకాలానికి ఇందులో అందరూ క్రిస్టియానిటీ ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ టెంపుల్ని అబాండన్ చేశారు. ఈ లోపల మరి ఇక్కడ హైందవ సోదరులు కూడా అక్కడ విశ్వ హిందూ పరిషత్ వారు ఉన్నారు, వైశ్యాస్కి సంబంధించిన వారు రామాలయం కొంతకాలం పక్కన ఎక్కడో విగ్రహాలు ఉండి అవి తీసుకొచ్చి పెట్టారట. అది అంటే అందరూ ఆ అన్నదమ్ముల్లా ఉన్నారు కాబట్టి వారు కూడా అబ్జెక్షన్ చేయలే. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ తరపున, తర్వాత గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున రెవరెండ్ జయకుమార్ అని నా పేరు. మరి గత కొన్ని దినాలుగా ఉండి ఆకివీడు భీమవరం ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు చూస్తూ ఉన్నాం. మన ఆంధ్ర రాష్ట్రం సుభిక్షం కలిగినటువంటి రాష్ట్రం. ముఖ్యంగా కోస్తా ప్రాంతాలు ఆంధ్ర అన్నపూర్ణ అంటారు. అనేకులకు ఆహారం పెట్టేటువంటి ఇట్లాంటి ప్రాంతంలో ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు జరగటం అన్నటువంటిది మిక్కిలి బాధాకరం. ప్రభుత్వం మీద క్రైస్తవ సమాజానికి సదాభిప్రాయం ఉంది. ప్రభుత్వ నాయకుల్ని మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాం. మా ప్రతి ప్రార్థనలో కూడా ప్రభుత్వం కోసం, నాయకుల కోసం ప్రార్థన చేస్తాం. బార్ కౌన్సిల్ 2026 ఎన్నికల్లో కౌన్సిల్ మెంబర్గా గెలుపొందిన అడ్వకేట్ రాగి గంగా భవానీని పలువురు వక్తలు అభినందించారు. గంగా భవానీ సామాజిక, రాజకీయ నిబద్ధతలను, ఆమె ఉత్తమ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఎన్ఆర్సీ, షహీన్ బాగ్, ఢిల్లీ రైతు ఉద్యమాలలో ఆమె పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ గంగా భవానీ 2026 ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మరియు అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేఎంఏ సుభాన్ మాట్లాడుతూ ఎన్ఆర్సీ, షాహీన్ బాగ్, ఢిల్లీ రైతు ఉద్యమాల్లో ఆమె పాత్రను కొనియాడారు. అనంతరం ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు మీడియా వార్తలను కాక తామే నేరస్తులను గుర్తించడం, పరిశోధించడం, తీర్పులు ఇవ్వడం, చివరికి తీర్పులు అమలు చేయడం కూడా చేస్తున్నాయని, వార్తలు కాక న్యాయస్థానాలుగా పనిచేస్తున్నాయని, ఈ క్రమం నేర పరిశోధనా సంస్థలను, న్యాయస్థానాలను కూడా ప్రభావితపరిచే స్థాయికి చేరుకున్నాయని, ఈ పరిస్థితి మారాలని, అందుకు గంగా భవానీ తన పరిధిలో కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు బార్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్లో విజయం సాధించిన గంగా భవానీ గారికి అభినందన తెలపాలని చెప్పేసి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి రేపు పార్లమెంట్లో మహిళా బిల్లు రాబోతుందని, మహిళా బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. కానీ ఈ బార్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్కి మొత్తం మన ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లోనే మొత్తం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి మహిళలకు సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తూ ఈ ఎలక్షన్లో మహిళలు పోటీ చేయాలని, మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి
సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, ఆ సుప్రీంకోర్టు తీర్పు దాని ప్రకారంగా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ నిర్వహించేటప్పుడు మహిళలకి రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగిన ఆంధ్రప్రదేశ్ దీంట్లో ఇక్కడ మొత్తం 23 మంది సభ్యుల్లో గంగాభవాని గారు మహిళా రిప్రజెంటేటివ్గా ఆవిడ కూడా దీంట్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆవిడకి అభినందనలు తెలుపుతూ ఈరోజు ఈ మీటింగ్ ఇచ్చేసాము. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో బార్ కౌన్సిల్కి ఎలక్షన్లు జరిగినాయి. ఈ ఎలక్షన్లో నేను విజయవాడ బార్ నుంచి మొట్టమొదటి బార్ కౌన్సిల్ మెంబర్గా గెలవటము, నా గెలుపుకి కృషి చేసినటువంటి అనేక ప్రజా సంఘాల్లో భాగంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీఆర్సీ వాళ్ళు కూడా కృషి చేశారు. అందులో భాగంగా వాళ్ళు నాకు ఈ అభినందన సభ పెట్టడం జరిగింది. వారు నన్ను, మీరు ప్రధానంగా ఇప్పుడు దాకా అయితే ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు, హక్కుల ఉద్యమాల్లో ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు, మీరు ఇదే విధంగా ఈ హక్కులకు ప్రజా ఉద్యమాలకి సపోర్ట్గా ఉండండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా నేను నా బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీలో నా పాత్ర నేను పోషిస్తానని, మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశం ఇప్పటిదాకా 60 ఏళ్ళుగా అమ్మాయిలకి 1% కూడా ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆల్ ఇండియాలో కానీ ఏపీలో కానీ అమ్మాయిలు లేరు. గంగాభవాని గారితోటి సుదీర్ఘకాలంగా ప్రజా ఉద్యమాలు, ఎన్ఆర్సీ ఉద్యమం కావచ్చు, రైతాంగ ఉద్యమం కావచ్చు, మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, పసిబిడ్డల మీద జరిగినటువంటి దౌర్జన్యాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, అనేక ప్రజా ఉద్యమాలలో కలిసి పనిచేసినటువంటి ఆ సాన్నిహిత్యం ద్వారా 2026 బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఉమెన్ కోటాలో ఆమె పోటీ చేస్తున్నప్పుడు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, ఏపీసీఆర్ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ 2 సంస్థలు ఆమె గెలుపు కోసంగా మా వంతుగా మేము కృషి చేశాం. మా కృషిని అడ్వకేట్స్ నెరవేర్చారు. ఈ సందర్భంగా మేము గంగాభవాని గారికి ధన్యవాదాలు, వారి గెలుపుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రానున్నటువంటి ఈ కాలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి పేరుతో ప్రజల ఓట్లని కూడా తగ్గించి వేసేటువంటి, అంటే న్యాయస్థానాలు, ఇందాకనే మన శ్రీనివాస్ గారు చెప్పారు, న్యాయస్థానాలు అన్యాయాన్ని చట్టబద్ధం చేస్తున్నాయి. 27 లక్షల ఓట్లు మావి తీసేశారయ్యా, మా దగ్గర అన్ని పత్రాలు కూడా ఉన్నాయి అని చెప్తే సుప్రీంకోర్టు ఈసారి మీరు ఓటు వేయకపోతే ఏం పర్వాలేదు, వచ్చేసారి మళ్ళీ ఓటు చేద్దూరులేండి అని కామెంట్ పాస్ చేసినాయంటే ఇంక ఆ సుప్రీంకోర్టు యొక్క క్రెడిబిలిటీని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించిన విధంగా ప్రతి ఇంటి నుండి ఒక మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపిన కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చిన వైకాపా నేతలు ఇంకా విషం కక్కుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టేటి హనుమంతరావు. బార్ కౌన్సిల్ 2026 ఎన్నికల్లో కౌన్సిల్ మెంబర్గా గెలుపొందిన అడ్వకేట్ రాగి గంగా భవానీని అభినందించిన పలువురు వక్తలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ యాస్ న్యూస్.